అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచిపోయింది. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలలో మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్న హామీ అత్యంత కీలకమైంది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్ రాయితీ వంటివి అమలు చేస్తున్నా నేరుగా ఖాతాల్లో నగదు పడే ఈ పథకం కోసం రాష్ట్రంలోని కోట్లాది మంది మహిళలు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. నేడు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టబోయే 2026-27 బడ్జెట్ లో ఈ పథకానికి మోక్షం కలుగుతుందా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నేడు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టబోయే 2026-27 బడ్జెట్ లో ఈ పథకానికి మోక్షం కలుగుతుందా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సంక్షేమ పథకాల అమల్లో వేగం పెంచాలని చూస్తోంది. అయితే గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, అందుకే కొన్ని హామీల అమలు ఆలస్యమవుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఫ్రీ బస్సు ప్రయాణం సక్సెస్ఫుల్ గా నడుస్తున్నా నెలకు 2,500 ఇచ్చే పథకంపై మాత్రం సర్కార్ ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ముందడుగు వేయలేదు. ఈ నేపథ్యంలో నేటి బడ్జెట్ ప్రసంగంపై అందరి దృష్టి నెలకొంది. ఈ పథకం అమలు చేస్తే రాష్ట్ర ఖజానాపై ఏటా ఎంత భారం పడుతుంది, అర్హులైన లబ్ధిదారులు ఎంతమంది ఉంటారు అనే విషయాలపై ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. దీనికి సంబంధించిన ఒక సమగ్ర నివేదికను ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. నిధుల సమీకరణ కోసం కొత్త మార్గాలను వెతకడం లేదా ఇతర పథకాల కేటాయింపుల్లో సర్దుబాటు చేయడం ద్వారా ఈ పథకాన్ని విడతల వారీగానైనా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.